ఆనంది పాయసం చేస్తూ ఉండగా ఆనంది వెనక నుంచి ఇంకా జీవన వచ్చి ఆనందికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. ఆనంది అయిపోయిందా అంటే, జీవన అయిపోయింది, ఇదిగో ఈ కొంచెం దేవుడి కాడ పెట్టి మనం బయలుదేరదాం అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటకి జీవన ఏంటి నువ్వు కూడా వస్తున్నావా అని చెప్పి అంటుంటే, అవును నేను కూడా వస్తున్నాను, జ్యోతమ్మ నన్ను కూడా రమ్మంది అంటే నువ్వు రావద్దు అని చెప్పి అంటూ ఉంటుంది. ఎందుకు జీవన అని చెప్పి ఆనంది అడుగుతుంటే, ఎందుకో నీకు తెలీదా, అయినా నువ్వు మా అమ్మ పిలిచింది అనుకో, సిగ్గు లేకుండా ప్రతిసారి నువ్వు మా ఇంటికి నువ్వు రావటం ఏంటి, అయినా మా పుట్టింటికి నేను వెళ్తుంటే నాకు తోడ నువ్వెందుకు అని చెప్పేసి జీవన అయితే ఆనందేని అంటూ ఉంటుంది. అది కాదు జీవన అంటే, ఇంక నువ్వేం చెప్పు మాకు, నువ్వు నా ఇంటికి రావద్దు, అయినా కానీ నువ్వు నా ఇంటికి వచ్చావు అనుకో, అక్కడ అందరు నన్ను మర్చిపోయి నీ మీదే ప్రేమ చూపిస్తున్నారు, నీ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నువ్వు అసలు మా ఇంటికి రావద్దని చెప్తున్నాను కదా అని చెప్పేసి ఇంకా జీవన అంటూ ఉంటుంది. ఒకసారి చెప్తే సిగ్గు ఉండాలి, కానీ ప్రతిసారి తగుదునమ్మా అని చెప్పి మా అమ్మ పిలవటం నువ్వు రావటం, అయినా నీకు ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకో, అక్కడ నాకు పుట్టింటికి దక్కాల్సిన గౌరవం అంతా నీకు దక్కుతూ ఉంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా, మండిపోతూ ఉంది. నేను నా పుట్టింట్లో నాకు గౌరవం చెప్పకుండా వచ్చి నీకు గౌరవం చెబుతూ ఉంటే నాకు చాలా కోపంగా ఉంది అని చెప్పేసి జీవన అంటూ ఉంటుంది. ఆ మాటకైతే ఇంకా ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నేను వెళ్తున్నా, నువ్వు రావద్దు, అయినా నా తమ్ముడికి నేను రాఖీ కట్టడానికి వెళ్తున్నా, సీతను నీకేమవుతాడని నువ్వు రాఖీ కట్టడానికి వెళ్తున్నా, వాడు నా తమ్ముడు, నేను రాఖీ కట్టాలి, నీకు వాడికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి ఇంకా జీవన అయితే బాధపెడుతూ ఉంటుంది. ఆనంది మాత్రం అట్లాగే నిలబడుతూ ఇంకా జీవన అన్న మాటలకి బాధపడుతూ ఉంటుంది. ఏంటి చెప్పింది అర్థమైంది కదా, నేను వెళ్తున్నా, మళ్ళీ మా అమ్మ ఫోన్ చేసి వస్తున్నావా ఆనంది అంటే నేను రావట్లేదు అని చెప్పి అనొద్దు, వస్తున్నానని చెప్పు, లాస్ట్ మూమెంట్కి రావద్దు, నా తమ్ముడికి నేను రాఖీ కట్టడానికి వెళ్ళేటప్పుడు మాత్రం నువ్వు మాత్రం నా పక్కన ఉండొద్దు, వాడు ఫస్ట్ నీ చేతే కట్టించుకుంటాడు కాబట్టి నేను నీకు చెప్తున్నానని చెప్పేసి అంటూ ఉంటుంది. మరి చూద్దాం, మరి ఆనంది అయితే ఇంకా జీవన మాట పక్కన పెట్టి రాఖీ కట్టడానికి వెళ్తుందా లేదంటే ఇంట్లోనే ఉంటుందా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.